తెలంగాణ తొలి అసెంబ్లీ సెషన్లోని అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. దీంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అస్త్రాలు రెడీ చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖలన్నింటిపైన శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బుధవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. 2014లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సహా విద్యుత్ లాంటి కీలక రంగాలపైన అసెంబ్లీలో బట్టి వివరిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు సైతం స్పీకర్ గడ్డం ప్రసాద్కు లేఖ రాశారు. ప్రభుత్వానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్కు అవకాశం ఇస్తే తమకు కూడా అందుకు ఒక ఛాన్స్ ఇవ్వాలని లేఖలో కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి మాత్రమే ప్రస్తావిస్తూ అభివృద్ధిని సృష్టించిన ఆస్తులను ఉద్దేశపూర్వకంగా దాచే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అప్పుల పేరుతో 6 గ్యారంటీలను ఎత్తేసేందుకు కుట్ర చేస్తోందంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.